Good morning to one and all. Am I audible? Okay, Amma. So in last class, we have seen normal distribution. Okay. So normal distribution lo inka 2 sums remaining undipoyinayi kada, avi kuda chuddamandi. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ క్లాస్ లో చెప్పానమ్మా, మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటే ఇలా బెల్ షేప్ ఉంటుందన్నాను. సో కరెక్ట్ గా మిడ్ కి కట్ అయి ఉంటుంది 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ యొక్క ఏరియా ఇక్కడంతా కూడా ఉండే ఏరియా 0.5, ఇక్కడ 0.5 అన్నాను. టోటల్ ఏరియా అనేది 1 స్క్వేర్ యూనిట్ ఉంటుందని చెప్పాను. సో హియర్ ద రేంజెస్ ఆర్ ఫ్రమ్ -∞ to ∞. ఓకే, ఇక్కడ అన్ని జెడ్ వాల్యూస్ ఉంటాయమ్మా అని చెప్పాను. 0 ఉంటుంది మిడిల్ లో, -∞ to ∞. సో నీకు ఎప్పుడైనా సరే నెగటివ్ పోర్షన్ లో మాట్లాడాలన్నా సరే మనం -∞ to
జీరో రేంజ్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఈ -∞ to 0ని కాస్త చేంజ్ చేసేస్తాం. జీరో నుంచి వచ్చేలాగా రాసుకుంటాం. అంటే 0 గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ -∞ అలా వచ్చేలా రాస్తాం. సో -∞ పోవాలి అంటే మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు 0కి నెగటివ్ ఉన్న పాజిటివ్ ఉన్న జీరోనే కాబట్టి 0 లెస్ దెన్ x లెస్ దెన్ గా రాస్తాం అనమాట. సో అట్లాగా నువ్వెప్పుడు కూడా వాల్యూ చెప్పమన్నప్పుడు, ఏరియాస్ చెప్పమన్నప్పుడు జెడ్ వాల్యూ 0 నుంచే చెప్పుకుంటావు. ఎందుకంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ కూడా ఏరియాస్ కి డిఫైన్ చేసింది 0 నుంచే చెప్తాడండి. 0 నుంచే ఏరియా వాల్యూస్ ఇస్తాడు మనకి టేబుల్లో కూడా. అందుకోసమే నెగటివ్ పోర్షన్ లో ఉన్నా కూడా మనం దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకుని చేస్తామండి. సో నిన్న క్లాస్ లో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 31% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్ 45 అన్నప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45 తీసుకుంటాము. ఓవర్ 64 అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నాము. ఈ Z1 ఫార్ములా నీకు తెలుసు, x మైనస్ మ్యూ బై సిగ్మా. x కేమో ఫస్ట్ వాల్యూ 45 కాబట్టి 45 వేసుకున్నాం. బట్ ఇక్కడ Z1 అనేది ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్. ఆ Z1 అనే పాయింట్ చెప్పాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి, ఏరియా ఫ్రమ్ 0 to 0.1 అని ఎలా వచ్చింది, ఇదంతా కూడా లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో సేమ్ ఇట్లాగే ఈ ప్రాబ్లం చేయాలి. కానీ వీడు ఇక్కడ మళ్ళీ కొత్త మోడల్లో గ్రేటర్ దెన్, యాక్చువల్ గా అండర్ అన్నప్పుడు లెస్ దెన్ కదా తీసుకోవాలి, కానీ గ్రేటర్ దెన్ తీసుకుని గ్రేటర్ దెన్ ని మళ్ళీ లెస్ దెన్ లోకి మార్చుకుని చెప్తున్నాడు. ఇంత అవసరం లేదండి. సో ఈ ప్రాబ్లం ని కూడా నేను పైన చెప్పిన మోడల్లోనే చెప్తాను, ఒకసారి చూడండి. వేరే ప్రాబ్లం అంటే రాసి మళ్ళీ నేను పిక్ తీసానమ్మా, చూపిస్తాను. చూడండి, ఇది ప్రాబ్లం కదా. ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్లీ నార్మల్ 7% ఆఫ్ ఐటమ్స్ ఆర్ అండర్ 35, 89% ఆఫ్ ద ఐటమ్స్ అండర్ 63. ఫైండ్ మ్యూ అండ్ సిగ్మా అండి. ఓకేనా, సేమ్ ప్రాబ్లమే కదా. ఇందాకంటే అండర్ ఇచ్చాడు, ఓవర్ ఇచ్చాడు, ఇప్పుడు రెండు అండరే. సో నో ప్రాబ్లం అండి. ఫస్ట్ గివెన్ దట్ 7% ఇచ్చాడు, 7% ఈజ్ ఈక్వల్ టు 7% ఇచ్చాడు. 7% ఈజ్ ఈక్వల్ టు 0.07 కదండి 7% అంటే. సో 0.07 ఐటమ్స్ ఆర్ అండర్ 35 అన్నాడు. అండర్ 35 కాబట్టి p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఈజ్ ఈక్వల్ టు 0.07 అని వాడు ఇచ్చాడు. సో కంపేర్ ఇట్ విత్ ద ఫార్మ్ p ఆఫ్ z లెస్ దెన్ z1. మన ఫార్ములా ఉంది కదండి, p ఆఫ్ z లెస్ దెన్ z1 అంటే ఏంటి మనకి 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to z1. ఇక్కడ ఏరియా ఫ్రమ్ 0 to z1 అంటే అర్థం ఏంటంటే, నీకు ప్రాబబిలిటీ టేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాస్ టేబుల్ ఉంది కదా, ఏరియాస్ టేబుల్ ఎప్పుడు 0 నుంచే చూస్తున్నాడు కదా, 0 నుంచే డిఫైన్ చేసిన టేబుల్ కదా. అందుకని ఏరియా ఫ్రమ్ 0 అనేది జనరల్ గా వాడే పదం అనమాట. ఏరియా ఫ్రమ్ 0 అనేది జనరల్ గా యూజ్ చేసే టర్మ్, ఎందుకంటే ఏరియాస్ అనేది మనం 0 నుంచే తీసుకుంటున్నాం అని. ఓకేనా, ఏరియా ఫ్రమ్ 0 అనేది కామన్ టర్మ్ అన్నమాట. ప్రతి ప్రాబ్లం లో యూజ్ చేస్తాం ఫ్రమ్ 0 అని, ఎందుకంటే కామన్ గా మనం ఏరియాని చూస్ చేసుకునేది 0 నుంచే చెప్పుకుంటాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో. అందుకే ఫ్రమ్ 0 అన్న మాట చెప్తున్నాడు. ఈ Z1 అనేది పాయింట్ అన్నమాట. ఓకే, Z1 Z2 అనేది పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ నీకు దీన్ని కంపేర్ చేయమ్మా. Z అన్నా X అన్నా ఒకటే అంటున్నా. సో ఇక్కడ X బదులు నీకు Z ఫార్ములా ఉంది, ఫార్ములా ఏమో Z లో ఉంటది, బట్ మన కండిషన్ X కి వస్తుంది. సో X బదులు Z ఉంది అంతేనండి. సో p ఆఫ్ x లెస్ దెన్ 35 అంటే ఏంటి 0.07. దీనికి ఈ ఫార్ములాకి ఈ x కండిషన్ అప్లై చేయండి అమ్మా. అంటే z లెస్ దెన్ z1 అంటే p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అని మీనింగ్. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు 0.07 వేసేసుకున్నా. z బదులు x వాల్యూ వేసుకుంటున్నా, 0.07 ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to z1 అన్నాడు. సో 0.07 ప్లస్ 0.5 ఇటు వస్తే -0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఫ్రమ్ 0 to z1. సో మరి నాకు సింప్లిఫై చేయండి, సబ్ట్రాక్షన్ చేయడం వచ్చుగా -0.43 వచ్చిందండి ఏరియా ఫ్రమ్ 0 to z1. మరి ఏరియాలు అనేది ఏరియా టేబుల్ నువ్వు చూస్తే అందులో నెగిటివ్ వాల్యూస్ కి ఉండదండి టేబుల్, బికాస్ ఏరియాస్ ని నెగిటివ్స్ లో క్యాలిక్యులేషన్ చెప్పం కాబట్టి పాజిటివ్స్ ఉంటాయి కాబట్టి ఈ మైనస్ ని అలా ఉంచేస్తాము. ఏరియా ఫ్రమ్ 0 to z1 అంటే దీని అర్థం ఏంటి, ఏరియా ఫ్రమ్ 0 to z1. ఏరియా తెలుసు నాకు, ఏరియా తెలుసు 0.43. ఈ ఏరియా అనేది ఏ పాయింట్ దగ్గర ఉందో నువ్వు చూసుకుని చెప్పాలి, ఆ పాయింటే z1 అవుద్ది అనమాట. నాకు ఇక్కడ కండిషన్ ని బట్టి దీని అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ ద ఏరియా ఫ్రమ్ 0 to z1. నాకు ఏరియా వాల్యూ తెలుసు, ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్, దట్ మీన్స్ ఐ హ్యావ్ టు టెల్ ద పాయింట్ ఫర్ దిస్ ఏరియా అన్నమాట.
పాయింట్ ఏంటో చెప్పాలి. ఈ ఏరియా ఏ పాయింట్ దగ్గర ఉందో నేను చెప్పాలన్నమాట. సో చెప్పాలి అంటే ఇక్కడ రాశాను మళ్ళీ. ఏరియా ఫ్రమ్ 0 to Z1 అంటే నాకు ఇంత వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఏరియా ఎట్ అంటే ఏరియా 0.43 ఏరియా అనేది ఎక్కడ ఉన్నట్టు 1.48 ఉందంట. ఒకసారి చూపిస్తాను టేబుల్ చూడండి. ఏరియా 0.42 ఏనమ్మా అన్నాడు. 1.48 కదా ఆన్సర్. అది చూస్తే తెలుసు. 1.4ను 8కి అంతే. ఏరియా 0.43 అన్నాడు కదమ్మా. 0.43 వాల్యూ ఎక్కడుందో చూడండి. 0.43 అంటే ఇక్కడ కనబడుతుంది. ఈ 0.43 అనేది దేని కరెస్పాండింగ్ పాయింట్? 1.4 కిను కరెస్పాండింగ్ ఎక్కడుంది? 8కి ఉంది. అంటే 1.4 పక్కన 8 రాసేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర ఈ ఏరియా ఉంది. నీకు ఏరియా ఉంటుంది. ఆ ఏరియా ఎక్కడున్నాయో ఇక్కడ ఇన్ని ఏరియాలు ఉన్నాయండి. ఇవన్నీ ఏరియాసే కదా. వీటిలో ఎక్కడుందో నీ దగ్గర ఏరియా ఏముందో ఆ ఏరియా ఎక్కడుందో ఇక్కడ వెతుక్కోవాలమ్మా. 0.43 ఇక్కడ ఉంది. 4306 ఇక్కడ ఉంది. సో 4306 కరెస్పాండింగ్ రో దగ్గర 1.4 ఉంది. కాలం దగ్గర 8 ఉంది. సో 1.48 అని అలా రాసుకోవాలమ్మా. ఓకేనా? అస్తమానం నేను టేబుల్ చూపించడం అవ్వదు, చూసుకోండి మీరు. సో 0.43 అనే ఏరియా ఎక్కడొచ్చిందండి? 1.48 దగ్గర వచ్చింది. అంటే నాకు ఏరియా తెలుస్తుంది. ఏరియాకి సంబంధించిన పాయింట్ రాసుకున్నా. ఆ పాయింట్ పేరు Z1 అని పెట్టుకున్నా. సో Z1 ఈక్వల్ టు 1.48. కానీ నాకు ఇక్కడ ఏరియా అనేది నెగిటివ్ కదా, మైనస్ వచ్చింది కదా వాల్యూ. అందుకనే -1.48 పెట్టుకున్నా. తర్వాత Z1 ఫార్ములా ఏంటండి? A మైనస్ మ్యూ బై సిగ్మా. ఏ అంటే ఎంత? మనకి ఇచ్చిన ఎక్స్ యొక్క వాల్యూ దగ్గర ఉండేది ఏ కదా. సో 35 మైనస్ మ్యూ బై సిగ్మా. మళ్ళీ సింప్లిఫై చేసుకోండి. ఒక ఈక్వేషన్ రాసుకున్నా. ఈక్వేషన్ 1 అన్నా. సేమ్ ప్రాసెస్ అండి. ఆల్సో గివెన్ ఏమన్నాడు? 89% ఆఫ్ ద ఐటమ్స్ అండర్ 63 అన్నాడు. అంటే P of X less than or equal to 63 equal to 89% అంటే నథింగ్ బట్ 0.89 అండి. సేమ్ ఫార్మ్ అండి. Z less than Z2 అనుకున్నా. ఇందాక Z1 అన్నానని ఇక్కడ Z2 అంటున్నా. ఫార్ములా 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 అమ్మ. సారీ, ఇక్కడ Z2 రాయండి. Z2. సో Z2 రాస్తే 0.89 ప్లస్ 0.5 ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఏరియా ఫ్రమ్ 0 to Z2 వాల్యూ వచ్చేసి 0.39. దీని మీనింగ్ ఏంటమ్మా? ఏరియా ఫ్రమ్ 0 to Z2 అంటే Z2 అనే పాయింట్ దగ్గర ఉన్న ఏరియా నాకు తెలిసింది 0.39 అని. Z2 అనే పాయింట్ దగ్గర ఉన్న ఏరియా 0.39 అని తెలిసింది. మరి ఈ 0.39 ఏరియా ఎక్కడుందో మళ్ళీ టేబుల్లో చూడాలి. చూస్తే కరెస్పాండింగ్ 1.2 దగ్గర థర్డ్ కాలం దగ్గర ఉంటుంది. సో 1.23 అనమాట. సో 1.23 అనేది Z2 పాయింట్ అవుతుంది. Z2 కి ఫార్ములా ఏంటి? B మైనస్ మ్యూ బై సిగ్మా. B అంటే ఏంటి? 63 మైనస్ మ్యూ బై సిగ్మా. సో Z2 వాల్యూ ఎంత? 1.23. సింప్లిఫై చేసుకుని మళ్ళీ సిగ్మా క్యాలిక్యులేట్ చేసుకుంటావు. సిగ్మా వచ్చింది అంటే 1 లో గానీ 2 లో గానీ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ వాల్యూ వస్తుంది. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, మ్యూ అంటే మీన్. ఓకేనమ్మా? సో ఇది ఒక మోడల్. ప్రీవియస్ ప్రాబ్లం అయితే పాయింట్ ఉండేది. పాయింట్ కి కరెస్పాండింగ్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. పాయింట్ కి కరెస్పాండింగ్ ఏరియా క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు ఏరియా ఉంటుంది. ఏరియా ఎక్కడుందో చూసుకుని ఆ కరెస్పాండింగ్ పాయింట్ ని నోట్ చేసుకుంటున్నాం. సో ఈ ఫోర్త్ ప్రాబ్లమే నేను ఇప్పుడు మళ్ళీ మీకు PDF పెడతానమ్మా. ఎందుకంటే ఇక్కడ అండర్ అని ఇచ్చాడు, పైన మోడల్లో చేయొచ్చు, గ్రేటర్ దెన్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అసలు ఈ 0.11 అనేది మనం ఎక్కడ కన్సిడర్ చేయట్లా, ఎక్కడ యూజ్ చేయట్లా. సో ఏదో రాశారు. బట్ మనం ఈ ప్రాబ్లమ్ కి నేను ఇప్పుడు ఆన్సర్ చేశాను కదా, అది మీకు సెండ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఎడిటివ్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు 2 నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఆ 2 నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ని ఎడిషన్ ప్రకారం చెప్పమంటున్నాడు.
సో x1 కి సంబంధించిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది μ1 σ1 అంటే x2 కి సంబంధించిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని μ2 σ2 అంటున్నాడు. సో ఎడిటివ్ ప్రాపర్టీ అంటే x1 ప్లస్ x2 రెండు యాడ్ చేసినప్పుడు విల్ గెట్ n ఆఫ్ x1 ప్లస్ x2 రూట్ ఆఫ్ σ1 స్క్వేర్ ప్లస్ σ2 స్క్వేర్ అండి. సో ఇది ఎడిటివ్ ప్రాపర్టీ. బట్ ఈ ఫార్ములా అయితే మన ప్రాబ్లమ్ లో యూజ్ చేయం. ఒకసారి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద మార్క్స్ అబ్టైన్డ్ బై స్టూడెంట్స్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ మీన్ 52, 50, 48. ఎన్ని సబ్జెక్టులు ఇచ్చాడో అన్ని సబ్జెక్టులకి సంబంధించిన మీన్స్ ఇస్తున్నాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తున్నాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఏ స్టూడెంట్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ హ్యాస్ ఎ సెక్యూర్డ్ ఏ టోటల్ ఆఫ్ 180 ఆర్ అబోవ్. ర్యాండమ్ గా ఒక స్టూడెంట్ ని పిక్ చేసుకుంటే ఆ స్టూడెంట్ యొక్క టోటల్ మార్క్స్ అంట 180 లేదా 180 కన్నా ఎక్కువ ఉండాలంట. సెకండ్ బిట్ ఏంటంటే 135 లేదా 135 కన్నా తక్కువ ఉన్న వాళ్ళదంట అవ్వాలంట మనం ర్యాండమ్ గా ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేస్తే. సో దీని ప్రాసెస్ ఏంటంటే మీన్స్ 3 ఇచ్చాడు కదా, 3 సబ్జెక్ట్స్ కి 3 మీన్స్ ఇచ్చాడు కదా. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 52, 50, 48 మీన్స్ అన్ని యాడ్ చేయండి, 150 వచ్చింది. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు కదా, ఫార్ములా రూట్ ఆఫ్ σ1 స్క్వేర్ ప్లస్ σ2 స్క్వేర్ ప్లస్ σ3 స్క్వేర్ అండి స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ కూడా నేను μ1 ప్లస్ μ2 అంటున్నానమ్మా, ఎందుకంటే ఫార్ములాలో x1 ప్లస్ x2 ఈజ్ n ఆఫ్ x1 ప్లస్ x2 అవ్వదు కదా. సో ఇక్కడ x1 ప్లస్ x2 బదులు μ1 ప్లస్ μ2 అనుకుంటున్నానమ్మా. μ1 అంటే మీన్ 1, μ2 అంటే మీన్ 2 అట్లా. అందుకనే కదా ఇక్కడ మీన్స్ అన్ని కూడా ఎడిషన్ చేసాము. μ1 ప్లస్ μ2 ప్లస్ μ3 చేసాము. అంటే 3 మీన్స్ కాబట్టి 3 మీన్స్ ఎడిషన్ చేసాము. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కి సంబంధించి రూట్ ఆఫ్ σ1 స్క్వేర్ ప్లస్ σ2 స్క్వేర్ ప్లస్ σ3 స్క్వేర్ కదా. σ1 అంటే 10, σ2 అంటే 8, σ3 అంటే 6 కదా. సింప్లిఫై చేస్తే 14.14. ఇక్కడ μ1 ప్లస్ μ2 అమ్మా. ఓకే, నెక్స్ట్. సో n ఆఫ్ μ, σ మనకి ఓవరాల్ గా మీన్ ఎంత వచ్చింది 150. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా 14.14 రాసేసుకున్నానమ్మా. సో నేను ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ బిట్ p ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 అంటే 180 ఆర్ అబోవ్ అన్నాడు కదా. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 అండి. దాన్ని మళ్ళీ ఎలా కంపేర్ చేసుకోవాలి? x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 అనే ఫార్మ్ ని p ఆఫ్ z గ్రేటర్ దెన్ z1 తో కంపేర్ చేయండి. ఫార్ములా ఏంటి? గ్రేటర్ దెన్ ఉంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to z1. గ్రేటర్ దెన్ ఉంటే మైనస్ కదా. సో అదే రాస్తున్నాడు. z గ్రేటర్ దెన్, ఇక్కడ z ఈక్వల్ టు a మైనస్ మ్యూ బై సిగ్మా కదమ్మా. సో ఇక్కడ మనకి a మైనస్ మ్యూ బై సిగ్మా అంటే ఏ తెలుసు 180, మ్యూ అంటే తెలుసు 150, సిగ్మా తెలుసు. సింప్లిఫై చేస్తే పాయింట్ z1 పాయింట్ వచ్చేసిందండి. z1 కదా. ఇది ఫస్ట్ మోడల్, ఫస్ట్ లెక్కలు చెప్పాను చూడండి, అట్లా z1 వచ్చేసింది. మ్యూను సిగ్మా ఇస్తే ఒక రకంగా చేస్తున్నాం, మ్యూ సిగ్మా నువ్వే క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంకొక మోడల్ చేస్తున్నావు అమ్మా. సో z ఈక్వల్ టు a మైనస్ మ్యూ బై సిగ్మా. సో z1 వచ్చేసిందండి, z1 పాయింట్ వచ్చేసింది 2.12. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో p ఆఫ్ z గ్రేటర్ దాన్ z1 కదండి ఫార్ములా. z1 ఎంత వచ్చింది నాకు ఇప్పుడు వాల్యూ? z గ్రేటర్ దాన్ 2.12 వచ్చింది z1 వాల్యూ. సో p ఆఫ్ z గ్రేటర్ దాన్ z1 అంటే ఫార్ములా ఏంటి? 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to z1. అంతేనా మనం ఫార్ములా రాస్తుంది? p ఆఫ్ z గ్రేటర్ దాన్ z1 అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to z1 అని రాస్తున్నాం. z1 అంటే ఎంత వచ్చింది? 2.12. సో 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to 2.12 అంటే ఏరియా ఫ్రమ్ 0 అనేది కామన్ గా మాట్లాడుకునేది, ఫార్ములాలో కామన్ గా వచ్చేదన్నమాట. ఎందుకంటే ఏరియాస్ అన్ని మనం 0కి కరెస్పాండింగ్ గానే టేబుల్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇస్తున్నాడు. సో అందుకని ఏరియా ఫ్రమ్ 0 అనేది జనరల్ గా వాడతాం, ఫార్ములాలో వస్తుంది అనమాట, జనరల్ టర్మినాలజీ ఏరియా ఫ్రమ్ 0 అనేది. ఇప్పుడు 2.12 అన్నాడు కదా, నీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంటది కదా, 2.1 దగ్గర దాని కరెస్పాండింగ్ 2 కాలం దగ్గర చూడాలి. అప్పుడు 2.12 అవుద్ది. అర్థమైందమ్మా? 2.1 దగ్గర చూడండి, కరెస్పాండింగ్ రో చూడండి, 2.1 ఉన్న రో చూడండి. ఆ రోలో 2 కాలం 2 చూడండి. ఆ 2 దగ్గర ఉన్న కాలంలో కరెస్పాండింగ్ ఎంట్రీని చూడండి. ఆ ఎంట్రీనే 0.4830 వస్తుంది. ఓకేనమ్మా? 2.12 చూడమంటున్నా, 0 to 2.12 చూడడం కాదు. 0 అనేది జనరల్ గా వస్తుంది, 2.12 చూడాలి. అంటే 2.1కి 2కి ఏరియా ఎంత ఉంది? 0.4830 ఉంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0.017. అంటే నువ్వు ర్యాండమ్ గా ఒక స్టూడెంట్ ని పిక్ చేస్తే
వాడి యొక్క మార్కులు 180 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండడానికి ఛాన్స్ 0.017 ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ బిట్, పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 135. లెస్ దాన్ ఎందుకు రాశాను, 135 ఆర్ లెస్ అన్నాడు కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 135. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ దగ్గర వాల్యూ ఎంత ఉందండి, 135 మైనస్ మ్యూ బై సిగ్మా. సింప్లిఫై చేసుకుంటే ఏమొచ్చింది, సో సింప్లిఫై చేసుకుంటేనమ్మా సో సింప్లిఫై చేస్తేనమ్మా 0.017 అనేది ఫర్ 180 ఆర్ అబోవ్ వచ్చింది. ఇప్పుడు అడిగేది ఏంటి, 135 ఆర్ లెస్ అన్నాడు కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 135. సో జెడ్ ఈక్వల్ టు ఏ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ ఏ అంటే 135 మైనస్ మ్యూ తెలుసు, సిగ్మా తెలుసు. సింప్లిఫై చేస్తే మైనస్ 1.06 వచ్చిందండి. సో మనకి ఏంటి, పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 135 ని కంపేర్ ఇట్ విత్ ఇది Z2 అండి, Z2 ఓకేనా. సో పి ఆఫ్ జెడ్ లెస్ దెన్ కదా కండిషన్ ఇచ్చాడు, సో లెస్ దెన్ వాడాలి. పి ఆఫ్ జెడ్ లెస్ దెన్ మైనస్ 1.06 అండి. సో పి ఆఫ్ జెడ్ లెస్ దెన్ మైనస్ 1.06 అంటే జెడ్ లెస్ దెన్ మైనస్ 1.06 అంటే జెడ్ వాల్యూ మైనస్ 1.06 కన్నా తక్కువనే కదా అర్థం. అంటే మైనస్ 1.06 కన్నా తక్కువ అంటే అవి నెగిటివ్ వాల్యూసే కదా అవుతాయి. అంటే నెగిటివ్ వాల్యూస్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 0 టు ఇన్ఫినిటీ కదా టోటల్ రీజియన్, ఈ పోర్షన్ లోనే అవుతుంది కదా. సో మరి ఈ పోర్షన్ లో ఉన్నప్పుడు ఏరియాస్ డిఫైన్ చేయలేదు కదా టేబుల్, మనం చెప్తున్నాం కదా ఆ ఏరియాస్ అనేది 0 నుంచి మనకి డిరైవ్ చేసిన ఏరియాస్ కదా. సో అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఫర్ అవర్ కన్వీనియన్స్ పి ఆఫ్ జెడ్ లెస్ దెన్ మైనస్ 1.06 ని జెడ్ గ్రేటర్ దెన్ 1.06 సైన్ చేంజ్ చేస్తున్నాం అండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది, మైనస్ 1.06 కాస్త ప్లస్ 1.06 అవుతుంది. ఇక్కడ సపోజ్ పి ఆఫ్ జెడ్ లెస్ దెన్ 1.06 ఉందనుకో, నాకు అసలు ఆ ప్రాబ్లమే లేదు. లెస్ దెన్ 1.06 అంటే 1.06 అంటే పాజిటివ్ వాల్యూనే కాబట్టి నో ప్రాబ్లం. బట్ నెగిటివ్ లో ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా మార్చుకోవడానికి చూస్తున్నాను. అలా మార్చేటప్పుడు పి ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ లోకి వచ్చేసింది. గ్రేటర్ దెన్ అంటే మన ఫార్ములా ఏంటి, పి ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ Z2 అంటే పి ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ Z2 అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z2 కదమ్మా. సో 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z2 అంటే 1.06 అండి. సో 0.5 మైనస్ 0.3, ఇది కూడా చూడండి 1.06 కరెస్పాండింగ్ చూడాలి. అంటే 1.0 రో ఉంటది, దానికి కరెస్పాండింగ్ 6th కాలమ్ ది చూడండి. 1.0 కి 6 కి ఉన్నది వాల్యూ వేస్తే ఇక్కడ 0.3554 అవుతుందమ్మా. సో సింప్లిఫై చేసి 0.1446, 135 అంతకన్నా తక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్ ని పిక్ చేయడానికి ఛాన్స్ 0.1446 ఉందమ్మా. సో ఇది మీన్స్ 1, 2, 3 సబ్జెక్టుల గురించి కానీ 2, 3 స్టూడెంట్స్ గురించి కానీ అలా ఇలా అడిగితే గనక ఇది ఒక మోడల్ అమ్మా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో. నెక్స్ట్ ఇక్కడ ద మార్క్స్ అంటున్నాడమ్మా. ద మార్క్స్ అండి, ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఏ సర్టెన్ సబ్జెక్ట్ ఆర్ assumed to be approximately normally distributed with mu 65 and sigma 5 అండి. If 3 students are taken at random from the set, what is the probability that exactly 2 of them will have marks over 70 అంటే మార్క్స్ ఇక్కడ మార్క్స్ ఇచ్చాడండి. స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వాళ్ళ యొక్క ఫర్ ఏ సర్టెన్ సబ్జెక్ట్ ఆర్ assumed to be approximately normally distributed
మార్క్స్ స్టూడెంట్స్ మార్క్స్ కి సంబంధించిన మీను స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. మనం ఇఫ్ 3 స్టూడెంట్స్ ఆర్ టేకెన్, ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పట్లా. ఓకే, 3 స్టూడెంట్స్ ని కనుక ర్యాండమ్ గా తీసుకుంటే ఆ సెట్ లో నుంచి తీసుకుంటే అందులో ఎగ్జాక్ట్ గా ఇద్దరికి ఓవర్ 70 మార్క్స్ అబోవ్ రావాలంట. 70 మార్క్స్ అబోవ్ రావాలంట. ఇక్కడ మనకి క్లారిటీగా మార్క్స్ ఇన్నని చెప్పడం లేదండి, అట్లాగే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఓన్లీ మనకి ఇచ్చినది ఏంటి, మీన్ తెలుసు, స్టాండర్డ్ డీవియేషన్ తెలుసు, ఎంతమంది స్టూడెంట్స్ ని తీసుకుంటున్నాము అందులో ఎంతమందికి మార్క్స్ ఓవర్ 70 రావాలన్న మాటే తెలుస్తుందండి. సో గివెన్ మ్యూ ఈక్వల్ టు 65, సిగ్మా ఈక్వల్ టు 5. P అంటే ఏంటి, ద ప్రాబిలిటీ దట్ randomly selected student ఫ్రమ్ ద గివెన్ సెట్ ఎట్ ద మార్క్స్ ఓవర్ 70. P అనే దాన్ని ఎలా చూస్ చేసుకుంటున్నానంటే, ప్రాబిలిటీ దట్ randomly selected స్టూడెంట్, ర్యాండమ్ గా సెలెక్ట్ చేసే స్టూడెంట్ కి మార్క్స్ ఓవర్ 70 మార్క్స్ ఉండాలి అని నేను P ని సెట్ చేసుకుంటున్నా. అంటే దాని అర్థం ఏంటి, ఓవర్ 70 కాబట్టి P ఆఫ్ X గ్రేటర్ దెన్ 70. P ఆఫ్ X గ్రేటర్ దెన్ 70 అంటే ఫార్ములా ఏంటి మనకి, P ఆఫ్ X గ్రేటర్ దెన్ 70 అంటే Z ఈక్వల్ టు X మైనస్ మ్యూ బై సిగ్మా. స్టాండర్డ్ వేరియబుల్ కనుక్కుంటున్నాం కదా, నార్మల్ స్టాండర్డ్ వేరియబుల్ Z ఈక్వల్ టు X మైనస్ మ్యూ బై సిగ్మా కదమ్మా. సో Z ఈక్వల్ టు X అంటే ఇక్కడ 70, X కరస్పాండింగ్ వాల్యూ రాయడమే. 70 మైనస్ మ్యూ అంటే 65, సిగ్మా అంటే 5, సింప్లిఫై చేస్తే Z ఈక్వల్ టు 1 వచ్చింది. సో P ఆఫ్ X గ్రేటర్ దెన్ 70 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ Z గ్రేటర్ దెన్ 1. అంతే కదా, P ఆఫ్ X గ్రేటర్ దెన్ 70 ని దేంతో కంపేర్ చేస్తున్నాం, Z గ్రేటర్ దెన్ Z1 కదా, Z1 అంటే ఎంత వచ్చింది, 1 కదా. సో P ఆఫ్ Z గ్రేటర్ దెన్ Z1 అంటే 1 వచ్చింది వాల్యూ. సో దీని ఫార్ములా ఏంటి, Z గ్రేటర్ దెన్ 1 అంటే గ్రేటర్ దెన్ అంటే P ఆఫ్ Z గ్రేటర్ దెన్ Z1 తో కంపేర్ చేయడమే. 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1 అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు 1 అనమాట. సో 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు 1 అంటే 1 కి చూస్తే చాలు, 1 యొక్క కరెస్పాండింగ్ రో దాని కాలం 0 చూడాలి. మరి 1 ని 1.00 అనుకోమ్మా, 1.00 అనుకుంటే 1.0 అనే రోలో 0 కాలం దగ్గర చూడండి, 0 కాలం ఉంటది పైన, దాని కరెస్పాండింగ్ ఎలిమెంట్ చూడండి. సో 1 కి చూస్తే ఎంత వస్తుంది, 0.3413 అండి. ఓకేనా, 0.3413. సో P ఈజ్ ఈక్వల్ టు 0.1587 వచ్చింది. సో ఇదేంటి ప్రాబబిలిటీ, P అనేది నేను ఏమని పేరు పెట్టుకున్నా, ప్రాబబిలిటీ దట్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ స్టూడెంట్. ర్యాండమ్ గా ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేస్తే వాడికి మార్కులు 70 మార్కుల కంటే ఎక్కువ ఉన్నాయి అని అనడానికి అవకాశం 0.1587. ఓవరాల్ గా ఒక స్టూడెంట్ గురించి మాట్లాడాను నేను ఇప్పుడు. సో P వచ్చేసింది. P వస్తే మనకి Q తెలుస్తుంది కదా, Q ఈక్వల్ టు 1 మైనస్ P. సింప్లిఫై చేసి 0.8413. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, నేను సెలెక్ట్ చేసే స్టూడెంట్లు ముగ్గురులో ఇద్దరికి ఖచ్చితంగా 70 మార్కుల కంటే ఎక్కువ ఉండాలి. ఇలాంటి కేసు ఎక్కడ చేస్తాం మనం, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాడుతున్నాం కదా. సో బైనామియల్ ప్రాబిలిటీలా యూస్ చేస్తున్నాం ఇక్కడ, NCX P పవర్ X Q పవర్ N మైనస్ X. N అంటే మనం సెలెక్ట్ చేసే స్టూడెంట్స్ ముగ్గురు, X అంటే నాకు కావాల్సిన కండిషన్ P ఆఫ్ X లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు X అంటాం కదమ్మా. X అంటే మనం పిక్ చేసే స్టూడెంట్ కదా. సో ఇక్కడ X అంటే 2, P అంటే తెలుసు నాకు, Q అంటే తెలుసు. సో 3C2 0.1587 హోల్ స్క్వేర్ 0.8413, సింప్లిఫై చేస్తే 0.0635. సో ఇట్లాగా నీకు మీను స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చి ఇలా కూడా క్వశ్చన్ అడిగితే కొంచెం చేయగలిగేట్టు ఉండాలి. యూజింగ్ బైనామియల్ ప్రాబిలిటీ లా ప్రకారం చేసుకుంటున్నాం. P తెలుసుకున్నాము, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే N తెలియాలి, X తెలియాలి, P తెలియాలి, Q తెలియాలి. P తెలిస్తే Q వచ్చేస్తుంది, X తెలుస్తుంది, కండిషన్ ఎంతకి అని అడుగుతాడు, 2 స్టూడెంట్స్ అన్నాడు. సో X 2 అయ్యింది, ఎన్ని స్టూడెంట్స్ లో, 3 స్టూడెంట్స్ లో. సో N 3 అయ్యింది అట్లా. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. If anybody has doubt in normal distribution, you can type in chat box. So any doubts? So in tomorrow's class we will start unit 4-5 టాపిక్స్ కి సంబంధించి యూనిట్ 4-5 సిలబస్ చెప్తానమ్మా. రేపు క్లాస్ లో అవి కంటిన్యూ చేస్తాను. ఓకే, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.